విద్యుత్ శాఖ మాజీ ఏడీ అంబేద్కర్ను కస్టడీకి తీసుకోనుంది ఏసీబీ. 4 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. దీంతో అంబేద్కర్ను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నారు అంబేద్కర్. అక్రమాస్తుల కేసులో సెప్టెంబర్ 16న అంబేద్కర్ నివాసంతో పాటు కార్యాలయాలు, బంధువుల ఇండ్లలో సోదాలు చేసింది ఏసీబీ. పలు ప్లాట్లు, భవనాలు, భూములు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్లుంటుందని అంచనా వేసింది. కస్టడీలో అక్రమాస్తుల వివరాలపై ఆరా తీయనున్నారు ఏసీబీ ఆఫీసర్స్. ఇబ్రహీంబాగ్, నార్సింగి, మణికొండ ప్రాంతాలలో ఏఈ, ఏడీగా పనిచేశారు అంబేద్కర్. విద్యుత్ శాఖ మాజీ ఏడీ అంబేద్కర్ను కస్టడీకి తీసుకోనుంది ఏసీబీ. 4 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. దీంతో అంబేద్కర్ను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నారు అంబేద్కర్. అక్రమాస్తుల కేసులో సెప్టెంబర్ 16న అంబేద్కర్ నివాసంతో పాటు కార్యాలయాలు, బంధువుల ఇండ్లలో సోదాలు చేసింది ఏసీబీ. పలు ప్లాట్లు, భవనాలు, భూములు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్లుంటుందని అంచనా వేసింది. కస్టడీలో అక్రమాస్తుల వివరాలపై ఆరా తీయనున్నారు ఏసీబీ అధికారులు. ఇబ్రహీంబాగ్, నార్సింగి, మణికొండ ప్రాంతాలలో ఏఈ, ఏడీగా పనిచేశారు అంబేద్కర్. నేటి డీటెయిల్స్ అనిల్ అడిగి తెలుసుకుందాం. లైవ్లో ఉన్నారు అనిల్, ఏంటి అప్డేట్స్? చంద్రిక, గత సెప్టెంబర్ నెలలోని 16వ తేదీన పక్కా సమాచారంతో మణికొండలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏడీగా ఉన్నటువంటి అంబేద్కర్ను ఆస్తులు కూడా మించి, అంటే మనకి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నటువంటి క్రమంలో పక్కా సమాచారంతో ఏసీబీ తన ఇళ్లతో పాటు కార్యాలయాల్లో కూడా సోదాలు నిర్వహించింది. అయితే ఈరోజు నుంచి 4 రోజుల వరకు కూడా ఇటు నాంపల్లి స్పెషల్ కోర్టు కూడా కస్టడీకి అనుమతించింది. చంచల్గూడ జైల్లో ప్రస్తుతం అంబేద్కర్ ఉన్నాడు. అక్కడి నుంచి నేరుగా ఏసీబీ కార్యాలయానికి దాదాపు 11 గంటల ప్రాంతంలో తీసుకొచ్చి ఇక్కడ విచారన్నారు. ప్రజెంట్ ఏసీబీ ఆఫీసులో హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయం ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయంలో విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్గూడలో జైల్లో ఉన్నటువంటి ఈ అంబేద్కర్ని దాదాపు 4 రోజుల పాటు కూడా కోర్టు అనుమతించింది. అయితే ఇతను ఉన్నటువంటి ఇటు ఏడీగా ఇక్కడెక్కడ వర్క్ చేశాడు, అంతకుముందు ఇతనికి ఆస్తులు ప్రజెంట్ ఎన్ని ఉన్నటువంటి విషయంలో విచారించనున్నారు. అంబేద్కర్ ఆస్తులు బహిరంగ మార్కెట్లో కూడా 100 కోట్లకు పైగా విలువలు ఉంటున్నట్టు కూడా ఏసీబీ అంచనా వేస్తుంది. ఇప్పటికే మనకి గత నెల 16వ తేదీన అతని కార్యాలయాలతో పాటు అతని కుటుంబ సభ్యులు, అతని సొంతగా ఎక్కడెక్కడైతే నివాసాలు ఉన్నాయి, అతని భూముల వివరాలు, అతని డాక్యుమెంట్లకు సంబంధించి అన్నీ కూడా ఆరా తీశారు. ఇటు ఇబ్రహీంబాగు, నార్సింగి, మణికొండ ఈ ప్రాంతాలలో ఏడీగా పనిచేసినటువంటి అంబేద్కర్ ఆస్తుల యొక్క విలువలు, ప్రజెంట్ మార్కెట్లో ఉన్న విలువలు, ఇట్లాంటివన్నీ కూడా ఆరా తీశారు. ప్రజెంట్ మనకి అతని ఇంట్లో కూడా దాదాపు చాలా వరకు కూడా డబ్బు దొరికినటువంటి పరిస్థితి కూడా చూసాము. దాదాపు అతని ఇంట్లో కొన్ని కోట్ల వరకు కూడా అతని నివాసం ఉంటున్నటువంటి ఇంట్లో దొరికాయి. దాదాపు 2,18,00,000 నగదును కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు నుంచి ఈ 4 రోజుల కస్టడీలో భాగంగా, అంటే ఈరోజు నుంచి దాదాపు గురువారం సాయంత్రం వరకు కూడా నాంపల్లి స్పెషల్ కోర్టు అనుమతించింది కాబట్టి ఏసీబీ అధికారులు మరిన్ని వివరాలు కూడా ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో దాదాపు ఈరోజు 11 గంటల ప్రాంతంలో అంబేద్కర్ని చంచల్గూడ జైలు నుండి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇతను మొదటి నుంచి కూడా ఇతను చేసినటువంటి ఏరియాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇబ్రహీంబాగ్, నార్సింగ్, తర్వాత మణికొండ, ఈ ఏరియాలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ వర్క్ చేశాడో ఆ ఆఫీసులకు సంబంధించినటువంటి కూడా పత్రాలను కూడా అడిగి తెలుసుకొని ఉన్నారు. ఎవరి దగ్గర నుంచి ఏమైనా అంటే ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేయడం కానీ ఇట్లాంటి విషయాలను కూడా ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఏసీబీ అధికారులకు పట్టుబడడం మనం చాలా తక్కువ చూస్తాం. చాలా వరకు కూడా ఇతనికి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు, భూముల వివరాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నట్టు తెలుస్తుంది. ఈరోజు నుంచి 4 రోజుల పాటు విచారిస్తే మరికొన్ని విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరింత అక్రమ ఆస్తులు కూడా బయటకు వచ్చేటువంటి నగదు కానీ అటు ఆస్తుల వివరాలు కానీ, ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కూడా ఇతనికి సంబంధించినటువంటి భూములు కూడా ఉన్నాయని తెలుస్తుంది. కొన్ని ఒక ఫామ్కి సంబంధించి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇట్లా ఇంకెక్కడైనా ఉన్నాయన్నటువంటి పూర్తి వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. అతని కుటుంబ సభ్యులు, అతని బంధువులుతో ఇతనికి ఉన్నటువంటి కార్యాలయాలు, ఇతని సొంతంగా ఉన్నటువంటి నివాసాలు, పూర్తిగా కూడా అన్ని ఈ సిటీలతో పాటు జిల్లాలో కూడా ఏసీబీ అధికారులు గత నెల 16న 15 బృందాలుగా విడిపోయి ఎక్కడికక్కడ సోదాలు జరిపారు. అందులో భాగంగానే చాలా వరకు కూడా అక్రమ ఆస్తులు కూడబెట్టాలన్న ఒక ఆరోపణలతో
చాలా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. సో ఈరోజు చేసేటువంటి కస్టడీ, ఈరోజు ఏసీబీ అధికారులు తీసుకున్నటువంటి కస్టడీతో సో ఈ 4 రోజుల పాటు విచారించిన తర్వాత మరిన్ని ఆధారాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది.